హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చూడండి, వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ కార్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఎన్ని సెంటీమీటర్స్ తీసుకోవాలో నేనైతే రాసున్నాను అక్కడ. చూడండి మిడిల్ బాక్స్ నుంచి సైడ్ బాక్సెస్ వరకు 2.5 సెంటీమీటర్స్, పైన 17 సెంటీమీటర్స్, ఆ పైన అయితే 3.5, కింద అయితే 12. చూసారు కదా, నీట్గా సెంటీమీటర్స్ పెట్టి కట్ చేస్తే నీట్గా వస్తుంది. అండ్ ఇదంతా వైట్ పేపర్ కాబట్టి నేను బ్యాక్ సైడ్ అంతా రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. చూడండి, వ్యాలంటైన్స్ డే అంటే రెడ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. చూడండి, ఆ మిడిల్లో బాక్స్ని అయితే నేను కట్ చేస్తున్నాను బ్లేడ్తో. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. నేను నీట్గా కట్ చేసుకుంటే బాక్స్ అయితే నీట్గా వస్తుంది. చూసారు కదా, నీట్గా కట్ చేసుకుంటే మనకి నీట్గా మెజర్మెంట్స్ నీట్గా పెట్టి కట్ చేసుకోవాలి మనం. చూడండి, ఆ మిడిల్ పేపర్ అయితే అవసరం లేదు, తీసేయచ్చు. అండ్ సైడ్ చూడండి, 1 సెంటీమీటర్ పెట్టి లైన్స్ డ్రా చేశాను. ఆ సైడ్స్ అంతా కట్ చేసేసి చూడండి ఎలా ఫోల్డ్ చేశాను. చూసారా, ఆ 2 కలిపి 2 సెంటీమీటర్స్ ఉంటుంది. చూడండి, ఇటుపక్క కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేస్తున్నాను. చూసారు కదా, ఆ స్మాల్గా ఫోల్డ్ చేసేది మాత్రం 1 సెంటీమీటరే ఉంటుంది. అండ్ టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్ కరెక్ట్గా ఆ మధ్యలో ఎంతైతే ఉందో అంతే కట్ చేసుకోండి. చూడండి, నేను కట్ చేసి కరెక్ట్గా పెట్టున్నాను. పెట్టిన తర్వాత ఇప్పుడు డబుల్ టేప్ తీసుకొని మొత్తం అది పెట్టేయండి, సైడ్స్ మొత్తం. చూడండి ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. ఎంత సైజు ఉందో చూసుకొని కట్ చేసి అక్కడ పెట్టేయండి. చూడండి, ఆ సైడ్స్ మొత్తం పెట్టేశాను. అండ్ ఈ సైడ్ కూడా ఎంత ఉందో సైజ్ చూసుకొని కరెక్ట్గా పెట్టేయండి. చూసారు కదా, అండ్ పైన అవైతే తీయలేదు. అండ్ ఒక ఫోటో, ఏదైనా చిన్న ఫోటో ఒకటి తీసుకొని ఇటు సైడ్ అయితే పెట్టుకోవాలి మనం. చూడండి, బ్యాక్ సైడ్ గమ్ పెట్టి అక్కడ అంటించేయాలి. చూసారా, కొంచెం గమ్ వేసుకొని నీట్గా మొత్తం వేసి అక్కడ పెట్టేయండి. చూడండి ఎక్కడ పెడుతున్నాను, చూసారు కదా, అలా సెంటర్లో పెట్టాలి. చూసారు కదా, ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఆ సైడ్ చూడండి, నేను హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని రాస్తున్నాను. చూసారు కదా, అండ్ ఇలా రాసిన తర్వాత ఈ సైడ్స్ ఇందాక మనం ఫోల్డ్ చేసాం కదా, 1 సెంటీమీటర్తో అట్లాగే కొంచెం ఫోల్డ్ చేసి పైన గమ్ పెట్టి ఇందాక ఫోటో అయితే అంటించాం కదా, దీన్ని ఇట్లా అంటించేయాలి. చూసారు కదా, 2 సైడ్స్ ఇలా అంటించేసాక ఇలా ఉంటుంది. చూడండి, గట్టిగా కొంచెం నీట్గా అంటించండి, ఊడిపోతుంది మళ్ళీ. చూడండి, నేను మళ్ళీ అంటించాక నీట్గా మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఇట్లా టిష్యూ బయటికి ఇలా కనిపించాలి. బ్యాక్ సైడ్ అయితే మన ఫోటో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇలా గమ్ పెట్టి అండ్ అలాగే ఇది కూడా అంటించేయాలి. చూడండి ఎలా అంటించేస్తున్నాను, అంతే. చూసారా, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకోవచ్చు. ఒక్క A4 పేపర్ ఉంటే చాలు. చూసారా, నేనైతే పేపర్లో NK మా నేమ్స్ ఇద్దరిది స్టార్టింగ్ లెటర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా గమ్ పెట్టి అంటించేసుకోండి. లేదు అంటే మీరు లవ్ సింబల్ అయినా కట్ చేసి అది పెట్టేసుకోవచ్చు. చూసారా, నాకు ఇలా బాగుంటుంది అనిపించి నేను ఇలా కట్ చేశాను. అండ్ ఇప్పుడైతే మ్యాచ్ బాక్స్ తీసుకొని సైడ్ కట్ చేసుకోండి ఇలాగా. చూడండి ఎలా కట్ చేస్తున్నానో ఇలా కట్ చేసుకోండి. అండ్ అక్కడ కింద కొంచెం గమ్ పెట్టి అంటించేయండి అక్కడ. చూసారు కదా, అలాగే ఇప్పుడు చూడండి చిన్న పేపర్ తీసుకొని నేను ఎలా ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసి అలాగే అంటించేయండి అక్కడ. చూసారు కదా, ఇప్పుడు ఆ అగ్గిపుల్లని దాంట్లో పెట్టేయండి. అంతే, పెట్టేశారు కదా, అంతే అయిపోయింది.
చూసారా, ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత ఈజీగా వ్యాలంటైన్స్ డే ఫైర్ కార్డ్ ప్రిపేర్ చేసాము. అండ్ ఇది ఇంకా వ్యాలంటైన్స్ డే రాలేదు కాబట్టి నేను అది ఫైర్ చేసాక ఎలా ఉంటుందో, మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా? అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.